హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇదైతే మనకి కరెంట్ కెటిల్ అండి ఇది. కెటిల్ కుక్కర్ అని కూడా అంటూ ఉంటారు. నేను మొన్న ఒకసారి విలేజ్‌కెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. రైస్ అయితే తినం కాబట్టి కొర్రల కోసం అని తీసుకున్నా. బ్లింకిట్‌లో తీసుకున్నాను. అది 1000 అట్లా అయ్యిందండి. అయితే ఇప్పుడు మనకి గ్యాస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నాకైతే గ్యాస్ ఉంది. కానీ ఇట్లా చిన్న చిన్న కర్రీస్ కానీ, మిల్క్ కానీ అలాంటివి మరిగించుకోవడానికి బాగుంటుంది. ఈరోజైతే చికెన్ కిలో తీసుకున్నాను. ఈ కెటలు ఎంత పడుతుందంటే లీటర్ పావు అండి. ఈ కెటలు లీటర్ పావు అయితే ఏదైనా సరే చక్కగా సరిపోతుంది. కానీ నేను కిలో చికెన్ అయితే వండి ట్రై చేద్దామని వేసాను. అది కాసేపు ఉడికేటప్పటికి కాస్త ఖాళీ అయ్యింది ప్లేసు. మనకి ఉడికే కొలది కొంచెం ప్లేస్ అనేది వస్తుంది కదా, అందుకని మనకి 1, 2 రెండే ఉంటాయండి బటను. అది 1 మీదే పెట్టాను. 2లో పెట్టినట్లయితే పెద్దగా వస్తుంది. ఒక 5 నిమిషాల్లో రైస్ కానీ కూరలు కానీ అయిపోతున్నాయండి. ఎక్కువగా డైలీ అప్పటికప్పుడు వేడి వేడి తినాలంటే కూరలకు కానీ రైస్కి కానీ ఈ కుక్కర్ బెస్ట్ అండి, ఈ కెటిల్ అనేది. నేను ఒక 5 నిమిషాల్లో కూరలు వేడివేడిగా పెట్టుకొని తింటూ ఉంటాను. అప్పటికప్పుడే కొంచెం వేడిదైతే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఏదైనా సరే లైట్ వేడి ఉంటుంది, అలా తింటూ ఉంటాను. ఇంతకుముందు అయితే నేను కుక్కర్లో 1 కేజీ వచ్చే వరకు పెట్టేదాన్ని. కొర్రలు అయితే ఒక గ్లాస్ కొర్రలకి గ్లాసుంపావు, గ్లాసున్నర అయితే పోస్తాను మామూలుగా కుక్కర్లో. ఇది కెటిల్ కాబట్టి గ్లాస్ కొర్రలకి 2 గ్లాసుల వరకు వాటర్ పోస్తున్నాను. మంట ఎక్కువైన వల్ల అది ఉడికేసరికి టైం పట్టుకుంటుంది, ఎక్కువ టైం అనేది పడుతుంది. అందుకని కాస్త వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ చికెన్ అయితే నేను సింపుల్గా ఈజీగా ఉంటుందని కెటిల్లో కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. పెరుగు ఒక 2-3 స్పూన్లు, అల్లం, వెల్లుల్లి, ఒక ఆనియన్ అనేది నేను మిక్సీలో వేసి కాస్త మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాను. కొత్తిమీర, గరం మసాలా అంతేనండి. చాలా బాగా వచ్చింది చికెను, చక్కగా ఉడికింది కూడా. ఇప్పుడు గ్యాస్ అనేది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజు నుంచి అయితే పెట్రోల్ బంకులు కూడా ఫుల్గా బిజీగా ఉన్నాయి, పెట్రోల్ కూడా లేదు. అందుకని కాస్త ఎలక్ట్రికల్ బళ్ళు వచ్చేసినాయి కదా, అవి బెస్టే. ఇక కరెంటు అయితే విపరీతమైన బిల్లులు వస్తాయి అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు కరెంటు కుక్కర్లు, కరెంటు స్టవ్లు అన్నీ అవే వాడుతున్నారు కాబట్టి ఈ యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయో కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలు. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇవ్వండి, ఇదైతే ఇలా కెటలు ప్లగ్ తీసేసి చక్కగా డైనింగ్ టేబుల్ మీద ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు. మనం కూర్చుంటున్న ప్లేస్లో కూడా వండుకోవచ్చండి. మనకి కరెంటు స్విచ్ బోర్డు ఉండే దగ్గర టీవీ చూస్తూ కూడా వండేయచ్చు. అంత సింపుల్గా ఈజీగా ఉంది. ఏ కర్రీ అయినా సింపుల్గా ఉడికిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా దీనిపైన ఒక ప్లేట్ ఇచ్చారు, అది మనకి ఎగ్స్ గట్రా ఉడికించుకోవడానికి, లేదంటే వెజిటేబుల్స్ ఉడికించుకోవడానికి బాగుంది. అది 2 ఒకటేసారి అయ్యేటట్టు. నేనైతే ఇలా కొర్రలు, చికెన్ అయితే వండుకొని వేడి తినేసాను. ఎవరికైనా నచ్చితే ఒకసారి బ్లింకిట్లోకి వెళ్ళి ట్రై చేయండి. స్టీల్ గరిటె కంటే చెక్క గరిటె అయితే బెస్ట్ అండి, టేస్ట్ అదిరిపోయింది.